మా సైట్లో మందు లేకుండా పండిన ఆనపకాయలు చూడండి అమ్మా ఎంత లేతగా ఉన్నాయో. చక్కగానే చక్కటి కూరగాయలు కోసుకుంటున్నాం మేము. చక్కగా ఉన్నాయి. మీ అందరూ కూడా ఇలాంటి ఆనందం పొందాలని కోరుకుంటున్నాము. ఇలాంటి సైట్ ఒకటి చేసుకుని మొక్కలు పెంచుకోండి. ఎవరు కొనుక్కుంటారు? కొనుక్కుంటారా? కొనుక్కుంటారు. ఎందుకు కొనుక్తారు బాబు? అలా చక్కగా సైట్లో బలి పండించుకుంటున్నారు. మనం చూసి ఇంకొకరు నేర్చుకోవాలి. నేర్చుకుంటారు. పళ్ళులో పెట్టేస్తాను. ఒకసారి పళ్ళులో తీసేద్ది. పళ్ళుని తీసుకొచ్చిన పళ్ళు ఇటు తెచ్చాను. చిక్కుడుకాయలు చూపించు. చక్కగా చూడండి అమ్మా, ఎంత బాగున్నాయో చూడండి అమ్మా. మీరు ఒక ఆవిడ చెప్తుంది అలాగా. చూడండి అమ్మా, తినండి అమ్మా. మా ఇంటికి వస్తే వండి పెడతాం కూడా అండి. చిక్కుడుకాయలు అట్టున్నాయి. గుత్తులకు కాసింది చూడండి అమ్మా, ఎంత బాగున్నాయో. చక్కగానే ఇలాగ మీరు కూడా అందరూ కోసుకుంది. మన చిన్న సైట్ ఉన్నా సరే పెట్టుకోండి అమ్మా, బాగుంటాయి. మన సొంత దొడ్లో పండి చాలా రుచిగా ఉంటాయి. మందులు వేయకుండా పండిస్తాం. అమ్మా ఉన్నాయి, ఇదిగో చూడు. చూపించా ఎన్ని కొయ్యాలంటే టైం పెట్టేస్తాను. ఏదో శాస్త్రం తీసుకోవచ్చు మళ్ళీ నాకు చిక్కుడుకాయలు కూడా అంటే ఎంత సరదా బాబు. పైన చూడు. అందరు పాగులు చూసి సరదా పడిపోయేదని మనకి ఇచ్చాడు దేవుడు అవకాశం. అదిగో గుత్తులు పండుతున్నాయి చూడండి అమ్మా, ఎంత బాగున్నాయో. ఆనందించండి అమ్మా. మేము ఎంత ఆనందం పొందుతున్నాం, మీరు కూడా అంతే ఆనందం పొందండి. చిక్కుడుకాయలు భలేగా ఉన్నాయి. రేపు కూరకు కోసుకొచ్చులే, ఇప్పుడు అవి సరిపోతాయి 2 రోజులకి. భలేగా ఉన్నాయి బాబు కాయలు. బుద్ధి చెప్పండి. బెండకాయ మనం తీసేసి మళ్ళీ కొత్తగా వేసాను మొక్కలు ఆ మూల. బెండకాయ మనకు తీసేసి మళ్ళీ ఆ మూల వేసాను. అయ్యో ఇంకా ఎదగారు. టమాటా ఏమో అక్కడ వేసాను ఎదుర. చూడు, చూపించు ఒకసారి. గుత్తులు కాసి కొయ్యడానికి మాకు టైం